వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఇది పూర్తిగా అక్రమ కేసు అని, ప్రజల తరపున పోరాడే వారి గొంతుకను అణిచివేయడానికే ఈ చర్య అని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. జగన్ తన ట్వీట్లో వరుసగా 3 సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలాల ద్వారా తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. లేని లిక్కర్ స్కామ్ ని ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసంతా ప్రలోభాలు, బెదిరింపులు, 3rd డిగ్రీ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని నడిపిస్తుందని కూడా జగన్ పేర్కొన్నారు. అయితే చంద్రబాబు తన గత పాలనలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నారని గుర్తు చేస్తూ తన హయాంలోని అవినీతి పద్ధతుల్ని ఇప్పుడు పునఃప్రారంభించారని జగన్ దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు మూసివేయించి మద్యం దుకాణాలు గణనీయంగా తగ్గించిందని, కానీ కూటమి వాటిని రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం మాఫియా రంగంలోకి దిగిందని, వైన్ షాపులకు లైసెన్స్ మంజూరులో మాఫియాది పైచేయిందని జగన్ విమర్శించారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీని ఎవ్వరు ఏం చేయలేరు, ప్రజల గుండెల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా గొంతుకగా ప్రజలతో కలిసి ఉంటామని, ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటూ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ప్రజెంట్ చర్చాన్యాంశమవుతుంది.